విషయంలో. అంటే అసలు ఫస్ట్ విజయ్ పార్టీ 20 స్థానాలు లోపే అని చెప్పేసి చాలా డిస్కషన్ జరిగినాయి. అసలు విజయే తను పోటీ చేసే నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదనేటువంటి చర్చలు జరిగినాయి. సో వాటన్నిటినీ అధిగమించి ఈ రోజు అతను కింగ్ మేకర్ అని మనం చర్చించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ కి కేవలం విత్ ఇన్ 6 months లో రావటం అనేది ఈ దేశ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా అనుభవం లేని అభ్యర్థులను బరిలోకి దించినటువంటి ఆ పార్టీ అంటే కొత్త తరం యువతరానికి నవతరానికి రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వ్యక్తులకి మనం సొంతంగా వెళ్ళాలి, నమ్మకాన్ని కలిగించాలి, ప్రజల్లో మనం ఒక నమ్మకాన్ని కలిగిస్తే ప్రజలు మనకు అవకాశం ఇస్తారని చెప్పేసి విజయ్ అనేటువంటి ఒక సినీ నటుడు రాజకీయ పార్టీ నాయకుడు చేసి చూపించాడని చెప్పొచ్చు కదా రామరెడ్డి గారు. ఎస్, మీరు అన్నమాట కరెక్ట్. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకేనే థర్డ్ ఫోర్త్ ఛాయిస్ లేదన్నది అది సాంప్రదాయక అభిప్రాయమా, చాలా మందికి ఉన్న అభిప్రాయం. అది ఇంత మార్పు ఆ స్థాయిలో విజయ్కి సపోర్ట్ రావడం అనేది కొత్త తరానికి మనం కూడా ఇండివిజువల్ గా వెళ్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది విజయ్ది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకునేటట్టు ఉన్నది. ఎప్పుడైతే వచ్చే ట్రెండ్స్ కానీ మరి భవిష్యత్ రిజల్ట్ కూడా ఆ విధంగానే ఉంటాయి అనుకుంటాం. మీ అన్నది 100% కరెక్ట్. రాజకీయాల్లో నిజంగానే ఎవరైనా కొంత పబ్లిక్ ను ఇన్ఫ్లుయెన్స్ చేయగల స్థాయి ఉండి డేర్ చేస్తే కొన్ని తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయి. కింగ్ మేకర్ రెండిట్లా ఏదో ఒకటి మాత్రం కంపల్సరీగా ఉంటారు అనే స్థాయిలో ఇప్పుడు తమిళనాడు ఫలితాలు చూపిస్తున్నాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే డిఎంకే మనం ఫస్ట్ 1 hour లోపల ఏంటంటే డిఎంకే గెలుస్తుంది బాగా స్వీప్ అనుకున్నాం. ఇప్పుడు చూస్తే థర్డ్ ప్లేస్ డిఎంకే ప్లేస్, థర్డ్ ప్లేస్. అందులో ఉదయనిధి స్టాలిన్ కూడా ఓడిపోతుందంటే డిఎంకే మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఎగ్జాక్ట్లీ ఎంత బలమైన వ్యతిరేకత ఉంది. ఇటు టీవీకేకు ఇప్పుడు 90 దాదాపు 100 స్థానాలు అన్నట్టు అనిపిస్తుంది. సెకండ్ ప్లేస్ లో ఏఐడిఎంకే ఉంటుంది. ఇప్పుడు